హ్యాండ్ పెయిన్ ఉందని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఇలా చేస్తారని అసలే అనుకోలేదు. అసలు ఏం జరిగిందంటే నా లాస్ట్ లో నేను చెప్పాను కదా నా హ్యాండ్ పెయిన్ వస్తుందని చెప్పి డైనో ప్లాస్టర్ వాడానని. అది ఇంకా సెట్ కాలేదు. ఇక లేట్ చేసే కొద్ది ఇంకా పెయిన్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను మా ఫ్రెండ్ గారు ఇద్దరం కలిసి గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా పోదాం అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఇద్దరం కలిసి స్టార్ట్ అయిపోయినాం. ఎలాగో వెళ్తున్నాం కదా, వెళ్ళేటప్పుడు ఒడ్లైన పోదాం అంటే పార తీసుకుని ఇద్దరం కలిసి ఒడ్ల మార్కెట్కి వెళ్ళిపోయినాం. మా దరిద్రమో దురదృష్టమో తెలియదు కానీ మేము వెళ్ళేటప్పుడే పోలీసులు ఆపాలా. అష్ట కష్టాలు పడి మొత్తానికి అయితే పోలీసులను తప్పించుకొని చక్కగా వడ్ల మార్కెట్కి వెళ్ళిపోయి వడ్లైన పోసినాం. వడ్లైన పోయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత చక్క మా మండలంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోయాను. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ముందుగా ఓపీ రాయించుకోవాలని చెప్పారు. నేను కూడా నా పేరు మీద ఓపీ రాయించుకుని చక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి నా ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసిన డాక్టర్. నా ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత డాక్టర్ ముందుగా ఎక్స్రే తీయించాలని చెప్పి ఎక్స్రే రాస్తే చక్క ఎక్స్రే తీయించుకోవడానికి వెళ్ళిపోయాను. ఎక్స్రే తీసుకున్న తర్వాత డైరెక్ట్ ఫిల్మ్ అంతా డాక్టర్ వాట్సాప్ చేశారని చెప్పారు. ఎక్స్రే ఫిల్మ్ డాక్టర్ అబ్జర్వ్ చేస్తుంటే నేను కూడా అబ్జర్వ్ చేసిన. నాకు అనిపించింది ఏంటంటే నా థంబ్ ఫింగర్ యొక్క బోన్ కొంచెం సైడ్ జరిగినట్టు అనిపించింది. కట్టుకడతారేమో అని మస్తు భయపడ్డా, కానీ టాబ్లెట్స్ ఇచ్చి పంపారు. యాక్చువల్గా నాకు ఈ పెయిన్ 2 weeks నుంచి ఉంది. ఫిల్మ్ లో చూసినప్పుడు ఏమో బోన్ కొంచెం జరిగినట్టే అనిపించింది. నాకేమో కట్టు కడితేనే బెటర్ అనిపించింది. కానీ అదే మాట డాక్టర్ అడిగితే ఏమన్నాడు తెలుసా, నేను బొక్కల డాక్టర్ అని నాకు తెలియదు అన్నాడు. ఏం మాట్లాడలేక నోరు మూసుకొని బయటకు వచ్చి చూద్దాం ఈ మెడిసిన్ వల్ల ఎంతవరకు క్యూర్ అవుతుందో. మీరు మాత్రం వెళ్లే ముందు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి వెళ్ళొస్తా.